ఇక బిగ్ బాస్లో ఈరోజు గేమ్ పరంగా చూసుకున్నట్టయితే మెగా చీఫ్ కోసం కొత్త టాస్క్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆటో టాస్క్ ఇచ్చి ఒక్కొక్కరిని కింద దింపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మొదటగా తేజని బయటికి పంపించడం జరిగింది. ఇక్కడ ఆటోలో విష్ణుప్రియ, రోహిణి, పృథ్వీ అలాగే యష్మి వీళ్ళందరూ గొడవ పడ్డట్టుగా కూడా చూపించడం కూడా జరిగింది. ఇక్కడ మొదటగా టేస్టీ తేజ కింద పడిపోయాడు. టేస్టీ తేజ కింద పడిపోయిన వెంటనే రోహిణ్ని కూడా కింద పంపించడం జరిగింది. వీళ్ళిద్దరు గేమ్ పరంగా వాళ్ళు ముగ్గురు ఒకటే వీళ్ళిద్దరిని పంపించడం జరిగినట్టుగా అనిపించింది. ఆ తర్వాత యష్మిని పృథ్వీ కిందకి నెట్టేయడం జరిగింది. పృథ్వీని నెట్టేయడం కానీ అక్కడ యష్మి పృథ్వీతో చాలాసేపు గొడవ తీరినట్టుగా కూడా అనిపించింది. ఆ తర్వాత వెంటనే ఆటో టాస్క్లో పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళిద్దరు కలిసి కొద్దిసేపు ఆడినట్టుగా కనిపించింది. కానీ వాళ్ళిద్దరు ఒకరినొకరు తోసుకోకుండా విష్ణుప్రియ కిందకి దిగిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత విష్ణుప్రియ, రోహిణి వీళ్ళిద్దరి మధ్యలో అంటే చాలా గొడవ జరిగినట్టుగా కూడా కనిపించింది. ఇక్కడ విష్ణుప్రియ క్యారెక్టర్ అని చెప్పేసి మాట్లాడము, అది మాట్లాడిన విధానం కూడా చాలా రాంగ్ వేలో మాట్లాడినట్టుగా కూడా కనిపించింది. ఈ డిస్కషన్ వాళ్ళు ముగ్గురు కూడా చేసుకున్నట్టు కూడా అనిపించింది. ఇక్కడ నిఖిల్, రోహిణి అండ్ విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు డిస్కషన్ కూడా చేసుకున్న టైంలో కూడా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్న విధానంలో కూడా కొంచెం ఇక్కడ విష్ణుప్రియదే తప్పున్నట్టుగా కూడా అనిపించింది. ఎందుకంటే అక్కడ తను ఏదైతే మాట్లాడిందో తిని ఇక్కడ మాట్లాడినట్టుగా కనిపించింది. కానీ ఇక్కడ క్యారెక్టర్ అని ఒక వర్డ్ తీసుకోవడం అది రోహిణికి ఎంతవరకు మాత్రం నచ్చలేదు. ఇక్కడ విష్ణుప్రియ మాట్లాడిన విధానము ఈ మధ్యలో రైస్ చేసినట్టు అనిపించినా కూడా చాలా రాంగ్ వేలో కనిపించినట్టు అనిపించింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ మరో టాస్క్ కూడా ఇచ్చినట్టుగా చూపించారు. ఇక్కడ మెగా చీఫ్ కోసం ఒక్కొక్కరు అక్కడ శాండ్ తీసుకొని అక్కడ కుండలో పోయడము, అక్కడ ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తూ ఒక్కొక్కరు వాళ్ళ బెండ్ చేసుకోకుండా ఆపడం కూడా జరగడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క టాస్క్లో కూడా ఒక్కొక్కరు వాళ్ళ ప్రతిభను మించి కనబరిచినట్టుగా కనిపించింది. ఒక్కొక్కరిని అయితే సపోర్ట్ చేసినట్టుగా కూడా కనిపించింది. ఇక్కడ ఈ టాస్క్ పరంగా చూసుకున్నట్లయితే మొదటగా టేస్టీ తేజ అవుట్ అయినట్టుగా అనిపించింది. ఆ తర్వాత పృథ్వీ తర్వాత ఇక్కడ రోహిణి. ఇక్కడ నాకు తెలిసి ఇప్పటివరకు అయితే అమ్ముతున్న సమాచారం ప్రకారం ఇక్కడ రోహిణి మెగా చీఫ్ అయినట్టుగా కనిపించింది. ఇక్కడ ఒకరినొకరు టాస్క్లో సపోర్ట్ చేసుకోకపోయినప్పటికీ కూడా రోహిణికి ఇక్కడ కొంచెం వైల్డ్ కార్డ్స్ నుండి కానీ ప్రయాణం నుండి కానీ కొంచెం సపోర్ట్ దొరికినట్టుగా అనిపించింది. ఇక్కడ ఈ గేమ్లలో రోహిణి విన్ అయ్యి చివరికి మెగా చీఫ్ అయినట్టుగా కూడా కనిపించింది. ఇక మొత్తానికి ఈ వారం వరకు చూసుకున్నట్లయితే మెగా చీఫ్ కోసం చాలా అంటే చాలా కష్టపడడం జరిగింది. మొత్తానికి రోహిణి మెగా చీఫ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ కూడా తన నామినేషన్ నుండి సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇలానే మరికొన్ని తాజా అప్డేట్స్తో మళ్ళీ చూస్తూనే ఉండండి. బిగ్ బాస్ కొత్త అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాము. జేఎన్బీ మీడియా కీప్ సైనింగ్ ఆఫ్.